బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని నాగంలో పేలుడు సంభవించింది. పోలీసు స్టేషన్ సమీపంలోనే ఈ పేలుడు సంభవించింది. దీంట్లో దాదాపు 7 మరణించినట్లు తెలుస్తుంది. ఈ పేలుడు గల కారణాలు ఏంటనే తెలియాల్సింది. రాత్రి 11:22 ఈ ఘటన జరిగినట్టు సమాచారం అందుతోంది. పేలుడు ధాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో పడ్డటువంటి శరీర భాగాలు అని కూడా చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడులో 7 ఇప్పటికీ మరణించినట్లు తెలుస్తుంది. అలాగే 29 మందికి కూడా తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం అందుతుంది. రైట్, ఈ ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లీవిల్ సిద్ధంగా ఉన్నారు. లీవిల్ చెప్పండి. ఢిల్లీ ఘటన మరొక ముందుకే మరొకటి జమ్మూ కాశ్మీర్ లో బాంబ్ బ్లాస్ట్ అయింది. దాదాపు 10 వరకు కూడా మృతులు సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా మందిని ఇప్పటికే హాస్పిటల్ తరలించారు. జేఈఎం ప్రాక్సీ షాప్ ఇది పేల్చినట్లు కూడా ఇప్పటికే అనుమానం వ్యక్తమవుతుంది. ఇప్పటికే అక్కడికి ఎన్ఐఏ కూడా చేరుకుంది. దీనికి సంబంధించిన దర్యాప్తు ముమ్మరం చేసింది. దీని వెనకాల కారణమైంది ఏదైతే మొన్న జరిగిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి పెద్ద ఎత్తున ఫరీదాబాద్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ లో కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీరే దీనికి ప్రధాన అడ్డగా చేసుకున్నట్లు కూడా అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే జమ్మూలో ఇవాళ ఒక్కసారిగా మళ్ళీ బాంబ్ బ్లాస్ట్ కావడం పెద్ద కలకలమే రేపింది. ఈ శ్రీనగర్ లో 350 కేజీల అమోనియం నైట్రేట్ చేసినట్టు కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన ఏదైతే టెర్రర్ మాడ్యూల్ సంబంధించిన పేలుడు పదార్థానికి సంబంధించి కూడా ఇప్పటికే దీనిపై నిఘా వర్గాలు పెద్ద ఎత్తున తెలుస్తుంది. ఇప్పటికే సీసీ కెమెరా కూడా గుర్తించారు. ఏదైతే ఈ ఉగ్రవాద కదలికలను కూడా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తించారు. పూర్తిగా ఇదంతా కూడా ఉగ్ర దాడికి సంబంధించినట్లుగా తెలుస్తుంది. జేఈఎం సంబంధించిన ఉగ్ర సంస్థ దీనికి బాధ్యులుగానే ఇప్పటికే తెలిసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు చాలా మంది అక్కడి నుంచి ఇతర ఏదైతే ఫరీదాబాద్ లో మొన్న ఉగ్రదాడికి సంబంధించి టెర్రర్ మాడ్యూల్ ఉందో వారంతా కూడా అక్కడి నుంచి డిస్పాచ్ అయ్యి వివిధ నగరాలకు వివిధ ప్రాంతాలకు చేరుకున్నట్టు తెలుస్తుంది. వారే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. దాదాపు 30 పైచీలకు మంది ఇంకా హాస్పిటల్లో ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. వారందరికీ కూడా వైద్యం కొనసాగుతుంది. ఎవరున్నారు ఇంకేంటి అనే కోణంలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతుంది. అయితే ఈ ఢిల్లీ మొన్న జరిగిన ఫరీదాబాద్ సంబంధించిన మొన్న ఏదైతే ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన బాంబుకు సంబంధించిన బ్లాస్ట్ కి సంబంధించి ఇంకేమైనా ఉందా అనే కోణంలో కూడా చూస్తున్నారు. మొత్తం దీనికి ఈ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి ఐఈడి పదార్థాలను ఎక్కువగా ఉపయోగించినట్టు కూడా తెలుస్తుంది. ఇది దానికంటే ఐఈడితో పాటు అమ్మోనియం నైట్రేట్ ఇది సైనైడ్ కంటే అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థంగా పోలీసులు భావిస్తున్నారు. అన్ని కోణాల్లో కూడా దీనికి సంబంధించిన దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. ఇప్పటికే కేంద్ర బలగాలంతా కూడా పేలుడు ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అక్కడంతా కూడా వారి ఆధీనంలోకి తీసుకున్నారు. 7 స్పాట్ లోనే చనిపోయినట్టు తెలుస్తుంది. మరో 30 మందికి పైచిలకు మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరందరికి సంబంధించిన ఏదైతే ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ ప్రకటించింది. మొన్న ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ తర్వాత కూడా అన్ని నగరాల్లో మాక్ డ్రిల్ చేయడం కావచ్చు, మరో పక్క ఇతరత్ర అంశాల నేపథ్యంలో వారికి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా శ్రీనగర్ లో అర్ధరాత్రి బాంబ్ బ్లాస్ట్ కావడం, దీనిలో 7 మందికి పైచీలకు చనిపోవడం, మొన్న ఏదైతే రెడ్ ఫోర్ట్ దగ్గర ఒక కారు ఏదైతే I-20 కార్ లో బాంబ్ బ్లాస్ట్ కావడం, తర్వాత ఎకో స్పోర్ట్ కార్ మీద బాంబ్ బ్లాస్ట్ కు ఉపయోగించేందుకు వాడినట్లు దాన్ని గుర్తించి దాన్ని సీజ్ చేయడం, తర్వాత బ్రీజా కార్ ను కూడా అదే తరహాలో బాంబ్ బ్లాస్ట్ కు ఉపయోగించేందుకు తీసుకున్న జరిగింది. ఇవన్నిటి నేపథ్యంలో వైట్ కాలర్ టెర్రరిజానికి సంబంధించి అల్ఫాల్సా యూనివర్సిటీకి సంబంధించిన దానిపై కూడా నిఘా పెంచారు. అల్ఫాల్సా యూనివర్సిటీకి సంబంధించి అటు ఎన్ఐఏ తో పాటు కేంద్ర టాప్ ఏజెన్సీస్ అన్ని కూడా దానిపై దృష్టి పెట్టాయి. అల్ఫాల్సా యూనివర్సిటీకి సంబంధించి ఉగ్ర కదలికలకు ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ నిలిచింది. దానికి సంబంధించిన న్యాక్ గుర్తింపులు రద్దు చేయాలి. దానికి సంబంధించిన మెడికల్ ఎవిడెన్స్ అన్ని కూడా మెడికల్ సంబంధించిన డాక్టర్ల గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఇప్పటికే భావించిన నేపథ్యంలో ఇవాళ మరొకసారి శ్రీనగర్ లో పేరడం, దీని వెనకాల ఫరీదాబాద్ కు సంబంధించిన అంతా కూడా ఒకే ఫరీదాబాద్, ఈ కుట్రలన్నీ కూడా ఫరీదాబాద్ నుంచే సాగాయి అనేది కూడా మరొక అంశంగా తెలుసుకోవచ్చు. పూర్తిగా ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల చర్యగానే భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో గత కొద్ది రోజులుగా కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నారు. మరోపక్క అనుమానితుల్ని పై చర్యలు తీసుకుంటున్నారు. వారికి సంబంధించి ఎప్పటికప్పుడు
విచారణ చేపడుతున్నారు. ఎన్ఐఏ ఇప్పటికే రంగంలోకి దిగింది. అనేక రకాలుగా అనేక కోణాల్లో కూడా విచారణ ప్రారంభించినప్పటికీ వాళ్ళ ఈ పేలుడు వల్ల ఇంకేమైనా ఈ ఫరీదాబాద్ సంబంధించిన ఉగ్ర కదలికలు ఇంకెక్కడైనా నగరాల్లో పర్యటించారా, ఇంకెక్కడ నగరాల్లో ప్లాన్ చేశారనే కోణంలో కూడా ఎన్ఐఏ పూర్తిగా దర్యాప్తు చేస్తుంది. అయితే ఇప్పటి వరకు 7 చనిపోయారు, మరో కొంతమందికి కూడా సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే నౌగాం శ్రీనగర్ లోని నౌగాం లో జరిగిన దాడిలో 7 అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ నౌగాం పోలీస్ స్టేషన్ సంబంధించిన సమీపంలోనే బాంబ్ బ్లాస్ట్ కావడం కలకలం రేపింది. పూర్తిగా ఇది ఫరీదాబాద్ కుట్రకు లింక్ గానే, ఆ టెర్రర్ మాడ్యూల్ లింక్ గానే దీన్ని చూస్తున్నారు. ఇప్పటికే ఎన్ఐఏ కూడా పూర్తి దర్యాప్తును ప్రారంభించింది. ఇటు మరికొన్ని నగరాల్లో కూడా అలర్ట్ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ అంతా కూడా అలర్ట్ ప్రకటించింది. సెక్యూరిటీ టైటన్ ముమ్మరం చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఫరీదాబాద్ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ఏదైతే ఉందో వారిపై మరింత నిఘా పెంచేందుకు కూడా కేంద్ర బలగాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. సురేష్, థ్యాంక్ యూ లెవెల్.